శ్రీరంగ దివ్యాలయము యొక్క తాళాలు రామానుజుల వారికే అప్పగించేశారు అముదనార్లు. రామానుజులు ఆలయాన్ని అనేక రకాలుగా సంస్కరిస్తున్నారు. ఆ విశేషాల గురించి శిష్యులు మాట్లాడుకుంటున్న సన్నివేశాలని మనం ఇప్పుడు చూస్తున్నాము. నిన్న ప్రసాదాల విషయంలో ఏం జరిగిందో అని ఒక శిష్యుడు అనగా, తనకేమీ తెలియదు అని చెప్పిన మరొక వ్యక్తితో ఇలా అంటున్నారు. సాయంకాలపు ఆరాధన కాగానే నైవేద్యం కోసం ప్రసాదం తెస్తుంటే అదెలా ఉందోనని రామానుజుల వారు పరిశీలించారు అని చెప్పగా, మరొక శిష్యుడు ఇలా అడుగుతున్నారు. నైవేద్యం మూసివేసి ఎవరికంటా పడనీయకుండా తీసుకువెడతారు కదా అని అడగగా, అందుకే ఏమేమి నైవేద్యాలు పెడుతున్నారో చూసి బాధపడి వంటస్వామిని దండించారు అని మరొక శిష్యుడు చెప్పగా, ఏమేమి పెట్టారు అని అడగగా మరొక శిష్యుడు ఇలా వివరిస్తున్నాడు. వంట చేసే వారికి ఆరోగ్య సూత్రాలు కూడా తెలిసి ఉండాలి. తినే వ్యక్తి యొక్క ఆరోగ్యం వండేవాని చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయాన్ని మన ఆచార్యులు పదే పదే చెబుతూనే ఉన్నారు కదా అని అనగా, మరొకరు ఇలా అంటున్నారు. అవును, బాగా గుర్తించావు. అసలే ఇది వర్షాకాలం కదా. రాత్రి సమయంలో పెరుగు పదార్థాలు, పులుపు పదార్థాలు తినకూడదు. కానీ ఆ పండారి అంటే వంటస్వామి మాత్రం దధ్యోదనం, నేరేడు పండ్లు నైవేద్యం కోసం సిద్ధపరిచారు అని చెప్పగా, మరొక శిష్యుడు ఇలా అంటున్నారు. ఓహో, శ్రీరంగనాథునికి ఇవి అనారోగ్యం కదా. ఆయన్ని సాక్షాత్తు చైతన్యమూర్తిగా దర్శించడమే మనకి ఆచార్యులు నేర్పారు తప్ప ఉత్త విగ్రహంలా కాదు కదా అని చెప్పగా, ఇంకొక శిష్యుడు ఇలా అంటున్నారు. నిజమే, కానీ అది వండేవానికి తోచలేదు. ఎన్నోసార్లు చెప్పినా వారు గమనించడం లేదు. అందుకే వారికి ఆ బాధ్యత నుండి విశ్రాంతినిచ్చేశారు అని చెప్పగా, అంటే ఉద్యోగాల నుండి తీసేశారా అని అడగగా, ఇంకొక శిష్యుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. తప్పదు కదా, ఇలాంటివి గమనించటం రామానుజులకే సాధ్యం. వారి వల్ల మనకబ్బింది. తెలిసి తెలియక చేసే ఇలాంటి అపరాధాల వల్ల రంగనాథుని ఆరోగ్యం చెడకూడదనే చంద్రపుష్కరిణి ఎదురుగా వైకుంఠ ద్వారం వద్ద ఒక ధన్వంతరి సన్నిధిని ప్రతిష్ఠించి శొంఠి, బెల్లం రోజు ప్రాతర్నివేదనలో అర్పించే ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి, ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారో రేపు తెలుసుకుందాం.